వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెదాని. ఈరోజైతే నేను మీకోసము ముస్లిం స్టైల్ పలావు అలాగే దీని కాంబినేషన్ చికెన్ ఫ్రై చూపిస్తున్నాను. మీకైతే ఈ పలావ్ డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్ని విజిట్ చేయండి. నేను బగారా రైస్ ఎలా చేశానో చూపించాను, ముస్లిం స్టైల్ పలావ్ ఎలా చేశానో చూపించానండి. చాలా సింపుల్గా పెట్టేసుకున్నాను. అయితే ఇంకా తొందరగా టైం లేదని చెప్పి ఇలాగ పిల్లలకి లంచ్ క్యారీ కట్టించేసి ఇచ్చేసానండి. ఈరోజు అయితే పిల్లలకి బాగా నచ్చింది. నేను ఇక్కడ 1 kg రైస్తో మెజర్మెంట్ చూయించాను. అయితే మన ఛానల్లో కానీ నేను 1 kg రైస్తో మెజర్మెంట్ పెట్టేశానండి. 1 kg రైస్ మెజర్మెంట్ కానీ నేను పెట్టేశాను. మరి చూసేసేయండి ఎలా వచ్చిందో చేసేసుకోనండి. అలాగే చికెన్ ఫ్రై అయితే నా స్టైల్ నేను ఇలా చేస్తున్నాను. ముందుగా ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 చెక్క, అలాగే 3 ఇలాచి, 3 లవంగాలండి చాలు. ఇక్కడ నేను 1/2 kgనే చూపిస్తున్నాను. ఒక కడాయి తీసుకొని అందులో ఇవన్నీ వేసేసుకొని దోరగా వేయించుకోనండి. 1/2 kg చికెన్కి ఈ మోతాదు మసాలా సరిపోతుంది. దోరగా వేయించుకొని గ్రైండ్ చేసేసుకొని పొడి పక్కన పెట్టేసుకోనండి. ఒక కడాయి తీసుకొని 1.5 గరిటె ఆయిల్ వేసి 2 పెద్ద సైజు ఆనియన్ ఇలా కట్ చేసుకొని కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి. తర్వాత 1/2 kg చికెన్ ఇందులో వేసేసుకోనండి. ఇప్పుడే తగినంత సాల్ట్, ఫ్రైకి తగినంత సాల్ట్ వేసేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వండి ఫ్రెండ్స్. ఇలాగా నేను చూపిస్తున్న విధంగా మూత పెట్టుకొని మగ్గించుకోనండి. తర్వాత చూడండి నేనైతే వాటర్ యాడ్ చేయలేదు. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేస్తున్నాను. పెరుగు వేసి కలుపుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ అయితే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోనండి. రుబ్బి పెట్టుకున్నటువంటి మసాలా పొడిని కానీ యాడ్ చేసి ఒక 5 సెకండ్స్ బాగా మగ్గనివ్వండి. ఇలాగా ఆయిల్లో మగ్గిపోవాలి. ఇలా మగ్గిపోయి కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోనండి. అయితే నేను ఇక్కడ కొత్తిమీర అయితే వేయడం లేదు. మరి నచ్చిందా? ట్రై చేస్తారా? నచ్చినట్లయితే మీకు కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.